నమస్కారం. నా పేరు పోచంపల్లి రాజయ్య. నేను గత 20 సంవత్సరాల నుండి అనాథ పిల్లలను తీసుకుంటూ అనాథ ఆశ్రమం రన్ చేస్తున్నాను. 2022లో దేవసేన కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సింగరేణి వారు నాకు ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్లో ఇల్లు కట్టుకొని ఇంటి నెంబర్, టెలిఫోన్ నెంబరు ఇవన్నీ కూడా ఇచ్చినారు. కొంతమంది దాన్ని కావాల్సుకొని కూలగొట్టిస్తే నేను దాని మీద హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు వారు నాకు 10 గుంటల ల్యాండు జరిగిన నష్టాన్ని 2 నెలల లోపు తక్షణమే ఇవ్వాలని 15 డిసెంబర్ 2024 రోజున ఆర్డర్ పాస్ చేసినారు. అప్పటి కలెక్టర్ ముజ్ముల్ ఖాన్ దేవుళ్లాగా తక్షణమే దాన్ని ఆర్డీఓ గారికి ఇంప్లిమెంట్ చేయమని తహసీల్దార్ గారికి చేస్తే ఎలక్షన్ కోడ్ వలన కొద్ది రోజులు ఆగింది. అప్పుడు ఆర్డీఓ గారు ఏసీబీ వలలో చిక్కి నా ఫైల్ పెండింగ్ అయినది. ఆ కలెక్టర్ గారు వెళ్ళేటప్పుడు కూడా దీనికి తక్కువ రేట్లో కూడా నా సొంత జీతంలోకి వెళ్ళి డబ్బులు కట్టి మీ ఆశ్రమానికి ల్యాండ్ ఇంప్లిమెంట్ చేస్తే బాబు, పిల్లలంటే నాకు చాలా ఇష్టమని కలెక్టర్ గారు చెప్పినారు. దాని మీద ఆయన బదిలీపై వెళ్ళంగానే ఇప్పుడు వచ్చిన కలెక్టర్ కోయా వర్షన్ గారు చాలాసార్లు, ఎన్నిసార్లు అంటే 100 సార్లు కలిసిన, ఎప్పుడు కలిసినా ఇవాళ రేపు అని చాలా ఇబ్బందులకు నా వైకల్యం పైన, మా పిల్లల పైన చాలా అంటే చాలా ఇబ్బందులు చేసింది. దాని మీద నేను చాలాసార్లు బతిలాడితే డీడబ్ల్యూ గారు కలవండి చెప్తే డీడబ్ల్యూ గారు కలెక్టర్ చెప్పిన మాట నేను చెప్తున్నా, దానికి 10 లక్షల రూపాయలు ఇస్తేనే మీ ల్యాండ్ మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది, లేకపోతే కాదు. లేదు అంటే కోర్టు ఇచ్చింది అంటున్నావు కదా, కోర్టు దగ్గర వెళ్ళి జడ్జి గారిని అడగండి, నా దగ్గరికి రావద్దు అన్నారు. శ్రీధరబాబు సార్తో కూడా ఫోన్ చేయించిన, ఇంత పెద్ద మంత్రి గారితో ఫోన్ చేయించినావు కదా, మంత్రి గారి దగ్గరికి పోయి ల్యాండ్ అడగండి, నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు, డీడబ్ల్యూ చెప్పినట్టు వింటలేవు కదా అని నన్ను చాలా ఇబ్బంది చేసి నా వైకల్యం పైన నా పైన నాకు కూడా ఇబ్బందులు చేసిండు. పోయిన నెల 6వ నెల రోజు కూడా పిల్లలను దొంగతనాన ఎత్తుకపోయి మా ఆశ్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి కూడా ప్రయత్నం చేసిండు. చేస్తే నేను భయపడకుండా దాని మీద కోర్టుకు వెళ్ళి జరిగిన విషయం చెప్తే కోర్టు కూడా నాకు తక్షణమే వారికి అన్ని విధాలా ఆదుకొని వారికి ఆన్లైన్ లైసెన్స్ ఇచ్చుకుంటూ వారికి ల్యాండ్ ప్రొవైడ్ చేయడానికి అంటే వినలేదు. దాని మీద నేను మళ్ళీ కలెక్టర్ గారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం కేసు కూడా వేశాను. కోర్టు ధిక్కారం కేసు కూడా వేస్తే కోర్టు ధిక్కారం కింద అది వాపసు తీసుకుంటా, నేను చేస్తా, నన్ను బదనాం చేసి నన్ను కోర్టుకి ఇస్తున్నావు, రేపు దీని మీద చాలా సీరియస్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. చెప్తే నేను కోర్టుకు అటెండ్ కాకుండా ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కూడా వాపసు తీసుకున్నాను. కోర్టుకు అటెండ్ కాకుండా తీసుకున్నాక ఇప్పుడేమంటాడు, నా విన్నే కేసు ఇస్తావా, నీ ఆశ్రమం ఎట్లా నడుతుంది, నీ సంగతే చూస్తా, మరి డీడబ్ల్యూ చెప్పినట్టు వినలేదు కదా, ఎందుకు వినలేదు, ఎందుకు ఎలా అంటే 10 లక్షలు ఎక్కడ తెచ్చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు, నాదొక కిడ్నీ ఇస్తా, అమ్ముకొని తీసుకొని కలెక్టర్ గారు తీసుకోమంటాను. నా సొంతంగానైతే నేను వాడుకుంటలేను, నా పిల్లల కోసమే నేను సేవ చేస్తున్నా. ఈ భూమి కూడా పిల్లల కొరకే అడుగుతున్నా, కోర్టు కూడా పిల్లల కొరకనే ఇచ్చేసింది, మా ఆశ్రమ సొసైటీ పేరు మీద ఇచ్చింది. ఇవన్నీ ఏయంగా కూడా ఈ కలెక్టర్ డీడబ్ల్యూ అనే వ్యక్తి చాలా ఇబ్బందులు చేస్తుండు. ఏమనంటే పైసలు ఎక్కడ తెచ్చేయాలి, పైసలు నాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుందా, పైసలు ఇక నేను ఇవ్వలేను కదా, ఇది నన్ను అడగలేదు, ఇది అంతా అనలేదు అని వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది కదా కలెక్టర్ ఆఫీసులో, నేను గుళ్ళె చూస్తా, ఆయన భార్య పిల్లలతో నచ్చి గుళ్ళె చూస్తాడు, అడుగుతాను కలెక్టర్ కానీ డీడబ్ల్యూ కానీ డబ్బులు అడిగిందా అడగలేదా, నన్ను ఇబ్బంది పెట్టింది మాట నిజమా కాదా అడుగు చెప్పాను. దీని మీద పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేస్తున్నాం. నా వైకల్యం మీద వికలాంగుల హక్కుల చట్టం కింద ఈ SC/ST పిల్లల మీద కూడా దూషించినందుకు, తర్వాత గవర్నర్కు కంప్లైంట్ చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేస్తున్నా, మానవ హక్కుల కమిషన్ ఢిల్లీ గారికి కంప్లైంట్ చేస్తున్నా, వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేస్తున్నా. ఈ కలెక్టర్ డీడబ్ల్యూ పైన తక్షణమే చర్య తీసుకోవాలని మీ అందరికీ పేరు పేరున పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం. నేనైతే ఇక్కడ ఏది కూడా ఓపెన్, దానిలో నేను దాచుకునేది లేదు, నాకు ప్రాజెక్ట్ వచ్చింది లేదు, ఏం లేదు, ఏదున్నా పిల్లల కోసమే, ఏదున్నా పిల్లల కొరకే. ఇక్కడ గోదావరికి అలా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, మరి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని కిరాయిలు నడిపిస్తారు, టెంట్ హౌజులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఇయానికి లేని చట్టం మాకే వచ్చింది. ఈ అనాథ పిల్లల కొరకు, అనాథ పిల్లలకు ఓట్లు లేవుగా, అంతే కదా, దీని కొరకు కదా ఇబ్బంది. మేము ఎవరికి పాపం చేసినాం, చేయలేదు కదా. కోర్టు ఆర్డర్ ఉన్నాక కూడా మాకు ఇస్తలేరంటే ఇక ఏమున్నా ఎవరికి చెప్పుకుంటాం. ఇక
కలెక్టర్ ఏమంటారు, కోర్టుకే పోయి అడుగుపో, కోర్టు నీకు ఆర్డర్ ఇచ్చింది అంటున్నారు. ఇక అదే కోర్టుకే పోతాం. ఈ విషయం కూడా బహిర్గతం చేసి కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి ఇది మేము పూర్తి స్థాయిలో ఇది ఇక్కడికే ఎదురు మేము పెట్టిన ఖర్చుతో సహా కలెక్టర్ దగ్గర వసూలు చేస్తాం. ఇప్పటికీ 10 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. కిరాయిలు, కరెంటు బిల్లు, తిరగడానికి. ఈ 10 లక్షలు కూడా కలెక్టర్ జీతాలకి వెళ్ళి వసూలు చేస్తా. ఇడిచిపెట్టే ప్రసక్తి అయితే ఉంటుంది. కలెక్టర్ అంటుండు ఇది ఏదో అని. పక్కకే ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ గారు కూడా ఇట్లా చేస్తే డిస్మిస్ చేసిండు. కలెక్టర్ నుంచి ఏవో చేసిండు హైకోర్టు. ఆ డైరెక్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కూడా వెళ్తా కోర్టుకు. ఇది జరిగింది ఇదంతా కూడా ఇది నిజం. నన్ను పైసలు అడిగిన మాట నిజమే, నన్ను ఇబ్బంది మాట నిజమే. అందరికీ నమస్కారం. ల్యాండ్ ఎవరిది?